బ్రహ్మాండ పురాణంలోని మరికొన్ని విశేషాలు తెలుసుకుందాము. సద్గోష్ఠి మీద శ్రద్ధ ఉన్నదంటే వాళ్ళు స్వర్గం నుంచి వచ్చిన వారవుతారు. సాధువుల్ని, గురువుని భక్తితో గౌరవించేవాళ్ళు, అందరినీ ప్రేమించేవారు, పురాణాలను వింటున్నవారు స్వర్గం నుంచి వచ్చినవారు. ఋషులు కనపడగానే నమస్కరించిన వారు మహాత్ములైన దేవతలు. తల్లిదండ్రులను గౌరవించేవారు స్వర్గం నుంచి వచ్చినవారు. ఉత్తమ లోకానికి వెళ్ళాలనే ప్రయత్నం చేసేవాడు స్వర్గం నుంచి వచ్చినవాడు. వేదాలను గౌరవించే వాళ్ళు కూడా స్వర్గం నుంచి వచ్చిన వారే. పరుల ధనాన్ని ఆశించేవాళ్ళు, గురువులను అగౌరవించేవాళ్ళు, పిసినుగొట్టువాళ్ళు, వేదాలను అఘోరపరిచేవాళ్ళు, శుచి శుభ్రత లేనివాళ్ళు, దేవదూషణ చేసేవాళ్ళు, మేలు చేసిన వాళ్ళకి అపకారం చేసేవాళ్ళు, ఎప్పుడూ అసత్యం మాట్లాడేవాళ్ళు నరకం నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళకి మళ్ళీ నీచ జన్మలే కలుగుతాయి. పాపమున్నా పుణ్యం ఉన్నా జన్మ అల్లి కలుగుతుంది. ఈ రెండూ పోయి కైవల్యం కలగాలంటే ఏ పని చేసినా మనం కృష్ణార్పణంగా చేయాలి. దాడిమి కుసుమప్రభ అంటే దానిమ్మ పువ్వు రంగు చీర ధరించినది అని అర్థం. అలాంటి అమ్మవారిని చూస్తే అసందర్భ ప్రేలాపన పోతుంది, అంటే వాచిక దోషాలు పోతాయి. మనం చేసే దశ దోషాలు, శారీరక దోషాలు, వాచిక దోషాలు, మానసిక దోషాలు. ఈ వాచిక దోషాలు పోవాలంటే అమ్మవారికి ఆ రంగు చీరను సమర్పించాలి. సర్వాభరణ భూషిత అంటే మంచి గుణాలను ఆభరణాలుగా ధరించింది అని అర్థం. అమ్మవారి చేతుల దగ్గర, పాదాల దగ్గర పువ్వులు పెట్టడం వల్ల యమనియమాలు పాటించిన వాళ్ళం అవుతాం. అమ్మవారి ముక్కే ప్రాణాయామం, అమ్మవారి నాలుకే సరస్వతి. అమ్మవారిని మనసులో ధ్యానించడం వల్ల భూత భవిష్యత్ వర్తమానాలు తెలుస్తాయి. అమ్మవారిని పట్టుకోవటం వల్ల అహంకారం, మోహం, నిర్గుణాలు అన్నీ పోతాయి. సత్వ, రజస్సు, తమో గుణాలకు అధిపతి శివుడు, భవుడు, రుద్రుడు అనే శివుని 3 రూపాలు. ఈ 3 రూపాలు అమ్మే. లక్ష్మీ, సరస్వతి, పార్వతి అన్నీ నువ్వే. మహాపాపాలను పోగొట్టేదే దుర్గా. దుమ్ అంటే దురితము. దుర్గమాలను పోగొట్టేదే దుర్గా. దురాచారాలను పోగొట్టేదే దుర్గా. విద్యలనిచ్చే దేవత శ్యామల. అమ్మవారి చేతిలో ఉండే వీణ మాణిక్య వీణ. అమ్మవారి దగ్గరుండే సప్తమాతృకలు బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండ. అలాగే అష్టసిద్ధులు అణిమ, గరిమ, లఘిమ, మహిమ, ఈశిత్వ సిద్ధి, వసిత్వ సిద్ధి, ప్రాకామ్య సిద్ధి, ప్రాప్తి సిద్ధి. అమ్మవారి మణిద్వీపానికి శ్రీపురం ముఖ్యమైనది. అమ్మవారి మణిద్వీపాన్ని బంగారు ఇటుకలతో నిర్మించారు. ఎవరు బ్రహ్మాండ పురాణాన్ని భక్తితో వింటారో వారు తరిస్తారు, వారి తరాలు కూడా తరిస్తాయి. శివుడికి కానీ అమ్మవారికి కానీ అభిషేకం పంచామృతాలతో చేసినప్పుడు ఆఖరున నీళ్లతో కూడా అభిషేకం చేయాలి. లలితావిర్భావ ఘట్టాన్ని ప్రతిరోజు ఉదయాన్నే వినటం వల్ల ఉత్తమ కీర్తి కలుగుతుంది. సంపద నిన్ను విడిచిపెట్టదు, ఇంట్లో అశుభం జరగదు, సకల శ్రేయస్సు కలుగుతుంది, వీరుడవుతాడు, ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే పురుషార్థాలు పొందవచ్చు. 6 నెలల పాటు రోజుకి 3 సార్లు చొప్పున అమ్మవారు సింహాసనం మీద కూర్చున్నట్టు తలుచుకోవటం కానీ, హ్రీంకారాసన గర్భితానలసికాం అనే శ్లోకాన్ని తలుచుకోవటం వల్ల లక్ష్మీదేవి మనల్ని అంటిపెట్టుకుని ఉంటుంది. లలిత ఆవిర్భావ ఘట్టాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, గమనించండి. దేవతల సంపదను దేవతలకే ఇవ్వటాన్ని సేవ అంటారు. దేవుడికి సమర్పించి దాన్ని తీసుకోవటం వల్ల శుభం కలుగుతుంది. దానిని ధర్మం అంటారు. ఇంట్లో ఏ పదార్థం వండినా అది దేవుడికి నివేదన చేసి తినడం అమృతాన్ని తినడంతో సమానం అవుతుంది. కాళీ అమ్మవారి చేతిలో మొండి కత్తి ఉంటుంది. దాని అర్థం ఏంటంటే పాపాత్ములను మొండి కత్తితోనే చంపాలట. అందుకనే అమ్మవారు అది ధరిస్తుంది. భండాసురుడనే రాక్షసుడిని చంపటానికి గేయ చక్ర రథారూఢ అంటే సరిగమ పదనిస శబ్దం చేస్తున్న గేయాలను చక్రాలుగా గల రథాన్ని అద్రోహిస్తుంది అమ్మవారు. అమ్మవారివి 25 శక్తులు మహాశక్తివంతమైనవి. ఇవి హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి చెప్పారు. ఇవి చదువుకోవటం వల్ల మనలోని భండాసురుని సంహరించి అమ్మవారు శ్రీచక్రం మీద అధిష్టానురాలవుతుంది. ఆ నామాలు సింహాసన, శ్రీలలిత, మహారాజ్ఞి, పరాంకుశ, చాపిని, త్రిపుర, మహాత్రిపుర సుందరి, సుందరి, చక్రనాథాచ, సామ్రాజ్ఞి, చక్రిణి, తథా చక్రేశ్వరి, మహాదేవి, కామేశి, పరమేశ్వరి, కామరాజప్రియ, కామకోటిక, చక్రవర్తిని, మహావిద్య, శివ, అనంగవల్లభ, సర్వపాతల, కులనాథ, ఆమ్నాయనాథ, సర్వాంనాయ నివాసిని, శృంగారనాయక ఇతి 25 నామభి.
అన్నద్రోహం, గురుద్రోహం చేసిన వాళ్ళకి పుట్టగతులుండవు. లలితా సహస్రనామ స్తోత్రాన్ని భక్తితో పారాయణం చేయటం వల్ల మనం ఎవరో, మన భవిష్యత్తు ఏమిటో తెలుస్తుంది. దాని ద్వారా మనల్ని మనం దిద్దుకోవచ్చు. భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అంటే భండాసురుడి పుత్రులను చంపటానికి ముందుకు వచ్చిన బాలా త్రిపురసుందరిని చూసి అమ్మవారు ఆనందించింది అని అర్థం. ప్రతిరోజు 40 రోజులు ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు దానిని పశుపతి కాలం అంటారు. ఈ కాలం మధ్యలో శివలింగాన్ని నీటితో అభిషేకం చేసి, బొట్టు పెట్టి, విభూతితో అభిషేకం చేసి, మల్లెపూలతో కానీ తెల్లపూలతో కానీ పూజించి, పంచాక్షరి మంత్రాన్ని 9 వరకు జపించి, పూజించిన విభూతిని ధరిస్తూ ధర్మాన్ని ఆచరించేలా చెయ్యి, ధర్మ మార్గంలో నన్ను నడుపు, నాకు ఆనంద జీవితాన్ని ప్రసాదించు అని కోరుకోవటమే మనుషులకు అందిన పాశుపతాస్త్రం. అలా చేయటం వల్ల శివుడు మన వెంట ఉండి సకల కోరికలు తీరుస్తాడు. కామేశ్వరి అనే నామాన్ని తలుచుకోవటం వల్ల పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. ఐసీయూలో ఉండే వాళ్ళు కూడా బతికి బయటపడతారు. సంపద కావాల్సిన వాళ్ళకి సంపద ఇస్తుంది. అర్థవంతమైన కోరికలను తీరుస్తుంది. కామేశ్వరి కామేశ్వరి రక్షించు రక్షించు అని తలుచుకోవాలి. వామకేసి ఎప్పటికీ నాశనం లేని స్థితి అని అర్థం. ఈశ్వరుడికి ఎడమ భాగంలో ఉండేది అని కూడా అంటారు. ఈవిడ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. హృదయంలోని అనవసర ఆలోచనలు పోగొడుతుంది. సరైన మార్గంలో నడిపి తనలో కలుపుకుంటుంది. అందుకే ఎప్పుడు వామకేసి వామకేసి అనే నామాన్ని జపం చేసుకుంటూ ఉండాలి. చింతామణి అంటే లౌకిక కోరికలను తీర్చేది అమ్మ. లౌకిక అవసరాల మీద వ్యామోహం తొలగిస్తుంది. భక్తితో నమస్కరించి అమ్మను అడిగితే అమ్మ అనుగ్రహిస్తుంది. భండాసురుడిని చంపాక అమ్మవారు భూమి మీద ఓడ్యాణ పీఠంలయ అని ఒరిస్సాలోని గిరిజాదేవిగా స్థిరపడింది. అక్కడ ఉండే వైతరణి నదిలో స్నానం చేస్తే నరకబాధ ఉండదు. ఆవు పాలు గంగా నది, ఆవు మూత్రం నర్మదా నది, ఆవు పేడ యమునా నది. ఆవులో 3 నదులు ఉండటం వల్ల ఆవు అంత పుణ్యమూర్తి లేదు. అందుకే గోపూజ చేస్తే బ్రహ్మలోకానికి వెళ్తారు. గురువుగారితో అబద్ధం చెప్తే 32 కోట్ల సంవత్సరాలు కుంభీపాక నరకానికి వెళ్తారట. నర్మదా నదినే రేవా నది అని పిలుస్తారు. మేరు పర్వతం చుట్టూ గ్రహాలు ప్రదక్షిణ చేస్తూ ఉంటాయి. కాశీలో ఉండే స్నానఘట్టాలన్నీ శివస్వరూపాలే. మారేడు ఎక్కడుంటే అక్కడ మహాలక్ష్మి ఉంటుంది, ఆనందం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, పరమశివుడు ఉంటాడు. మారేడు ఆకుల భస్మాన్ని, ఆ బూడిదను ఒంటికి రాసుకుని కాసేపు ఎండలో నిలబడి స్నానం చేస్తే చర్మ రోగాలు తొలగిపోతాయి. ఇతరుల కీర్తికి, ధనానికి, ఉన్నతికి, అభ్యుదయానికి అసూయపడితే వాళ్లకుండే కీర్తి కూడా పోతుంది. ఈ ప్రపంచంలో ఎంతటి పతనం పొందిన వాడినైనా అమ్మవారు తప్పక కాపాడుతుంది. భక్తితో కొలిచేవాడిని, నమ్మకంతో కొలిచిన వాడిని తప్పక కాపాడుతుంది. వింధ్యుడి భక్తికి మెచ్చిన అమ్మవారు వింధ్య పర్వతం మీద చతుర్భుజాలతో వింధ్యాచల నివాసినిగా వెలిసింది. ఈ ఆలయం కాశీ నుంచి 3 గంటల దూరంలో ఉంది. అక్కడ అమ్మవారిని శుక్రవారం రోజు 1,00,000 సంపంగి పూలతో పూజిస్తారు. అక్కడ శుక్రవారం, పౌర్ణమి, అష్టమి, నవమి, చతుర్దశి రోజులో విశేష పూజలు చేస్తారు. అమ్మవారికి సంపెంగ పూలంటే చాలా ఇష్టం. ఖడ్గమాల స్తోత్రం రోజు చదువుకోవటం వల్ల నీకు రోజు కలిగే అడ్డంకులను తనే ఖడ్గమై నరుకుతుంది. అష్టభుజాదేవి ఆలయం వింధ్యాచల నివాసిని ఆలయం నుంచి 4 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే కాళీమాత ఆలయం కూడా అక్కడే ఉంది. అమ్మవారి అనుగ్రహం తొందరగా కలగాలంటే ముందు అమ్మవారిని పూర్తిగా నమ్మాలి. ఎక్కడికి వెళ్ళినా అమ్మ ఉందని నమ్మాలి. అమ్మ ముందు సుఖాసనంలో కూర్చుని సహస్రనామాలు భక్తితో చదవాలి. అమ్మవారి ఒక్కొక్క నామం మహాశక్తివంతమైనది. లలితా సహస్రనామ పారాయణం చేసేటప్పుడు ముందు గురువుగారిని తప్పక తలుచుకోవాలి. సీతా అమ్మవారు రాముల వారికి భోజనం, నీటి కోసం భక్తితో ప్రార్థించిన ప్రదేశమే అష్టభుజాదేవి ఆలయం. సీతాధార అని ఇక్కడ ఒక ధార ఉంటుంది. ఆ ధారలోని నీరు తీసుకుంటే అమ్మవారి కటాక్షం తప్పక కలుగుతుంది. వింధ్యాచలం మీద వెలిసిన అష్టభుజాదేవి, వింధ్యాచల దేవి, మహాకాళి ఆలయాలు తప్పక దర్శించుకోవలసిన ఆలయాలు. లలితా సహస్రనామాలు పారాయణం చేయటానికి మంత్రోపదేశం అవసరం లేదు. కుల, మత, జాతి, పురుష, స్త్రీ అనే భేదం లేక అందరూ పారాయణం చేసుకోవచ్చు. అష్టమి, నవమి, చతుర్దశి, పౌర్ణమి, అమావాస్య రోజుల్లో అమ్మవారికి పాయసం నివేదన చేసి పారాయణ చేస్తే సకల శుభాలు కలుగుతాయి. గురువుగారిని, వారి భర్తని కానీ భార్యని కూడా తలుచుకుని పారాయణం చేస్తే భక్తులకు అమ్మకు తేడా ఉండదు.
లలిత త్రిశతి నామ స్తోత్రంలో పంచదశి మంత్రం ఇమిడ్చబడి ఉంది. ఈ స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం అంత గొప్పది. దీని పారాయణ కూడా అమ్మ అనుగ్రహాన్ని ఇస్తుంది. ఎవరైతే లలితా సహస్రనామ స్తోత్రము, లలితా త్రిశతి, ఖడ్గమాల స్తోత్రం ఈ 3 ఒకే ఆసనం మీద కూర్చుని పారాయణం చేసి పరమాన్నం కానీ ఏదన్నా తినుబండారాలు కానీ నివేదిస్తే వారు అమ్మవారి సన్నిధిలో శాశ్వతంగా ఉంటారు అని అమ్మ వరం ప్రసాదించింది. గురువుకి ఎప్పుడూ ఎడమవైపు కూర్చుని ప్రశ్నించాలి. గురువుని మంత్రోపదేశం కోసం బలవంతం చేయకూడదు. మనకేది అవసరమో గురువుగారికే తెలుస్తుంది. చేపట్టిన గురువుగారిని ఎట్టి పరిస్థితుల్లో వదలటం కానీ మార్చటం కానీ చేయకూడదు. మహాపాపం గురుద్రోహం. గురువుగారు అడుగులు వేసిన ప్రదేశాన్ని దండం పెట్టుకుంటే 100 అశ్వమేధ యాగాలు చేసినట్టే. గురువుగారు ఏది చెప్తే అది చేయాలి. తెలిసి కానీ తెలియక కానీ దూషించిన వాడు బ్రహ్మ రాక్షసుడు అవుతాడు. ఎంత దూరంలో ఉన్నా గురు 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 అని 3 సార్లు అనుకుంటే గురువుగారికి ప్రదక్షిణ చేసినట్లే. గురువుగారు సాక్షాత్తు 3 కళ్ళు లేని పరమశివుడు, 4 భుజాలు లేని విష్ణుమూర్తి. గురుధ్యానం చేస్తే అమ్మ అనుగ్రహాన్ని పొందినట్లే. ఈ పురాణాన్ని భక్తి శ్రద్ధలతో విన్నవాళ్ళు 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం, 40 ఆంగీరస యాగాలు చేసిన ఫలితం, 3 భూప్రదక్షిణ చేసిన ఫలితాలను పొందవచ్చు. కురుక్షేత్రంలో ఈ పురాణం విన్నట్లయితే 1000 బారువుల బంగారాన్ని దానం చేసిన ఫలితం కలుగుతుంది. ఈ పురాణాన్ని శిశిర ఋతువుల్లో విన్నా, ఫాల్గుణ ఆషాఢ మాసంలో విన్నా భూప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది. ఇదంతా హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి చెప్పారు. చివరగా హయగ్రీవ స్వామి వారి ధ్యాన శ్లోకం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఇంతటితో బ్రహ్మాండ పురాణంలోని ముఖ్య విశేషాలు ముగిశాయి. స్వస్తి.